మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి గ్రామ శివార్లోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఈరోజు వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో స్కూల్ సాయిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా మట్టి నమూనాల ప్రాముఖ్యత, నేల సంరక్షణ పద్ధతులపై, ఎరువుల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థుల ద్వారా రైతులకు మట్టి పరీక్షల అవసరం, ప్రయోజనాలపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త సంభాజీ నల్కర్, శాస్త్రవేత్త ప్రతాప్ రెడ్డి పాల్గొని మట్టి నమూనా సేకరణ విధానం, నేల సారాన్ని కాపాడుకునే చర్యలు, సాయిల్ హెల్త్ కార్డు ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నేల సంరక్షణపై అవగాహన కల్పించి వారి ద్వారా రైతులకు మట్టి పరీక్షలు చేయించడం వల్ల కలిగే లాభాలు, పరీక్ష ఫలితాల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎంత 40 మెంబర్స్ మీరు అంతా 48 కదా, మాకు 50 టార్గెట్ ఉంటుంది. 50 టార్గెట్ చేసేస్తే అయిపోతుంది. 50 టార్గెట్ మీరే ఆన్లైన్ చేసి ఉంటుంది, అంతా కూడా నేను చూపిస్తాను. నేను ఎకనామిక్ సైంటిస్ట్గా పనిచేశాను. సో ఈరోజు మిమ్మల్ని కలవడానికి ఇది ఒక మంచి అవకాశం. మాకు కూడా ట్రైనింగ్ ఉంది. సో ఈరోజు మిమ్మల్ని ఎందుకు కలవడానికి వచ్చాను, స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్. స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్లో మనకి ఏంటంటే మన స్కూల్ నుండి 50 స్టూడెంట్స్ని 5 టీమ్స్గా డివైడ్ చేసి ఈచ్ టీంలో 10 స్టూడెంట్స్ ఉంటారు. సో ఈచ్ టీమ్ ఒక 10 శాంపిల్స్ కలెక్ట్ చేసి సాయిల్ అనాలిసిస్ చేసి సాయిల్ హెల్త్ కార్డ్ పోర్టల్లో ఎంట్రీ చేసి మళ్ళీ ఫార్మర్కి రికమెండేషన్స్ ఇవ్వాలి. ఇందులో మనకి ఏంటంటే మన లోకల్ రాజధాని సార్ బ్యాగ్స్ ఇస్తారు, క్యూఆర్ కోడ్తో ఉన్న బ్యాగ్స్ ఇస్తారు. ఆ బ్యాగ్స్లో మనం సాయిల్ శాంపిల్ కలెక్ట్ చేసి ఇస్తే మనం అనాలిసిస్ చేసి ఫార్మర్ రికమెండేషన్ చేయవచ్చు. అయితే నాకు తెలిసి సార్ కోమటిపల్లి ఎంత ల్యాండ్ లేదా ఎంత నేను హోంవర్క్ ఏంటంటే మీ ల్యాండ్ ఎంతో తెలుసుకొని నెక్స్ట్ క్లాస్ లో నాకు చెప్పాలి. ఇప్పుడు ఈరోజు సాయిల్ డే అనే ప్రోగ్రామ్ కింద మనం ఈరోజు రావడం జరిగింది. మనకు ప్రధానమంత్రి ఆర్టీవీ ప్రోగ్రామ్ కింద సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తాం. సాయిల్ అంటే తెలుసా అందరికి? మట్టి. టెక్నికల్ ఏమంటారు? వెళ్ళినప్పుడు మట్ట పరీక్ష ఎట్లయితే చేస్తారో ఒక పంట యొక్క దిగుబడి మీద ప్రధాన భూమిక పోసేది ఏంటంటే సాయిల్. ఎందుకు అంటే మనం మట్టిలోనే పంటకు కావాల్సిన అన్ని సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు అన్ని ఉంటాయి. న్యూట్రియంట్స్ అంటాం కదా, మైక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్. మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి చెప్పండి? 3 ఉంటాయి. మైక్రోన్యూట్రియంట్స్ ఒక్కొక్కరు చెప్పాలి, గ్రూపులు చెప్తున్నా కదా. మైక్రోన్యూట్రియంట్స్ చెప్పండి, ఐడియా ఉందా? ఎన్పీకే అంటే ఏంటో తెలుసు కదా?